మంగళగిరిలో పల్లా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చేయిస్తాం. అలాగే సోదరులారా, ప్రతి నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు అధికారం వచ్చింది కనుక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటట్టు మాత్రం మనం ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, మన మూలాలే ప్రజాస్వామ్యం. అదే గత ప్రభుత్వం చూశారు, అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అనగొడదాం, వాళ్ళ మీద కేసులు పెడదాం, వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలను అనగొట్టడానికే వాళ్ళ అధికారం వినియోగించారు. అందుకే ఈరోజు ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. సోదరులారా, కనుకనే మనం ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచిన 5 సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా 3 నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యి సమన్స్ వచ్చి కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని, రాజకీయ ప్రేరేపిత కేసుల్ని సంవత్సరంలో తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు ప్రతి నాయకుడు కూడా ఏ కార్యకర్త మీద కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం లెక్క తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఉందా లేదా? లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నాకు వినిపించట్లే. లెక్క తేల్చాలా తేల్చక్కర్లేదా? సోదరులారా, ఆ లెక్కని ఏదైతే చట్టపరంగా చట్టాలకు అనుగుణంగా ఏదైతే అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానుసారం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే సోదరులారా, ఈరోజు ప్రజలు అధినాయకుల యొక్క కష్టాన్ని చూసి, నాయకుల యొక్క శ్రమను చూసి, యువ నాయకుడి యొక్క యువ కళను చూసి, అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి నాయకుల యొక్క సాయ సహకారాలను చూసి ఈరోజు కలిసికట్టుగా ఈరోజు మనకు అధికారం ఇచ్చారు. మనం ఈ 5 సంవత్సరాలు అన్ని వర్గాల వరకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు, వెనకబడినటువంటి వర్గాలకు, అణగారినటువంటి వర్గాలకు మనం సమాజం వైపు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనం ఆ సమతుల్యతను చూసుకొని, సామాజిక సమతుల్యతను చూసుకొని మనం ముందుకు వెళ్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన పార్టీలో యువ నాయకత్వాన్ని తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలి. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి యువ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. మన మనుగడ ఉండాలంటే యువత మనతో ప్రయాణం చేయాలి. మనతో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఎందుకంటే బాబు గారు తీసుకొచ్చినటువంటి ఆయన స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు కావచ్చు, ఐటీ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు ఇంకా యువతని మనం ఆకర్షించాల్సిన అవసరం ఉంది. కనుక ఆది నాయకులు చేసినటువంటి ఆలోచనని, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచనని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే యువ నాయకులు ప్రోత్సహించడం అంటే
అనుభవం ఉన్నటువంటి నాయకత్వం పక్కన పెట్టమని నా ఉద్దేశం కాదు. వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా గురువర్యులు, పెద్దలు, గౌరవనీయులు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మన యనమల రామకృష్ణ గారికి స్వాగతం చెప్తూ నేను పార్టీ యొక్క బాబు కొంచెం సోదరులారా, ఇంకొక నిమిషం మాట్లాడతాను. ఎందుకంటే యువ నాయకత్వం చట్టసభల కోసం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనుభవం ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి ప్రతి యువ నాయకుడు కూడా చట్టసభల్లో చట్టాల పైన, ఎందుకంటే శాసనసభ్యులు అంటే శాసనాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాలానికి అనుగుణంగా. అలాగే నాయకుడు అన్నవారు సమాజ గమనాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది, దానికి ఎప్పటికప్పుడు దాని గమనాన్ని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్తున్నా, అందుకే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అధికారంకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఉండేది కాదు. వారు వచ్చిన తర్వాతే రాజకీయ ప్రాధాన్యత కల్పించి ఈరోజు సమాజానికి స్థాపించడానికి కృషి చేసినటువంటి మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అలాగే కాలానికి అనుగుణంగా